అన్నీ తరిగి పెట్టుకున్నానండి. ఫస్ట్ 4 స్పూన్ల ఆయిల్లో తరిగి పెట్టిన ఆనియన్స్ బాగా వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. తర్వాత అవి వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ 2 కలిపి ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత ఈ తరిగి పెట్టుకున్నటువంటి ఆకుకూరలు, కూరగాయలు, ఇందులో లాంగ్ బీన్స్, బీరా, చిక్కుడు అన్నీ ఉన్నాయండి. ఇందులో ఆకుకూరలన్నీ కలిపి తరిగి పెట్టాను. ఇవన్నీ మొత్తం ఒకేసారి వేసేసి బాగా కలియబెట్టుకోవాలి. పచ్చివాసన వస్తుంది కదండి, ఈ పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా వేగనివ్వాలి కలుపుకుంటూ. తర్వాత ఇలాగ వచ్చిన తర్వాత కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి కూడా వేయాలి. ఇవంతా వేసి కలిపి ఆ నీరంతా దాంట్లో ఉన్న నీరంతా ఇంకిపోవాలండి. అది ఇంకిపోయే వరకు మూత పెట్టి బాగా ఉడకనియాలి. అంటే కొంచెం టైం పెట్టాలా, ఎక్కువ ఫ్లేమ్లో పెట్టకుండా మీడియంగా పెట్టుకొని మూత పెట్టేసుకొని అదండి సిమ్లో పెట్టి ఉడకనిస్తే అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. కూర అయితే రెడీ అయిపోయిందండి. రొట్టెల్లో చపాతీ తినడానికి చాలా టేస్ట్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.